కొబ్బరి చెక్కలు బాగా కావాలి, కాలి బాగా ఎర్రగవాలి. ఎర్రగా అయిన తర్వాత ఇంకా బూడిద అయిపోకుండా మనం క్లోజ్ చేస్తాం. ఇందులో కొంచెం ఎక్కువ కాదు, అప్పుడు బూడిద అవుతుంది. ప్రస్తుతం ఇంకా ఏదో అవుతుంది. చెప్పలేదా కొబ్బరి చెప్పలే పీచ్ కాదు, పీచ్ పోగా అవుతుంది. చెప్పలే పోగా అవుతుంది. పెడకలేమో మనకు పూర్తిగా కావాలి, ఇవేమో పూర్తిగా కావద్దు. అదే సపరేట్ సపరేట్ గా పిడకలలాగా మనం హోమం చేసుకుంటాం కదా, అగ్నిహోత్రం చేసుకుంటాం. అవి వాడు ఆల్రెడీ అవి ఉన్నాయి మన దగ్గర బూడిద, మంచిగా బూడిద అయిపోయాను. ఇవి మనకి బొగ్గులు అవ్వాలి. ఆయుర్వేద పేస్ట్ హెర్బల్ పేస్ట్, ఆయుర్వేద పేస్ట్, వేప పేస్ట్, పేస్ట్ ఫామ్ లో ఉంది ఏదైనా మంచిది కాదు. ఆ పేస్ట్ తయారు చేయడం కోసం ఇందులో కెమికల్స్ కలుపుతారు. పేస్ట్ తో తోనే అంత ఫ్రెష్ గా ఉన్నట్టు అనిపించదు. దీంట్లో అలవాటు అయిపోతే పేస్ట్ తో మధ్యాహ్నం అంత ఫ్రెష్ గా లేదు, 5 రోజులు ఫ్రెష్ గా ఉంటుంది అలా అనిపిస్తుంది. దీనికి అలవాటు పడితే వాటి ఇదే ఇలా మూత పెట్టేయాలి. ఇలా మూకుడు లేకపోయినా పర్వాలేదు, ఒక స్టీల్ గిన్నెలో వేసి పైన ఒక బెల్లం పెట్టేస్తే ఈ పొగ ఆగిపోయేదాన్ని క్లోజ్ చేస్తే లోపల బొగ్గు రెడీ అయిపోతుంది. ఓకేనా? ఇందులో ఆ కొబ్బరి చిప్పల్లో మంచి నూనె ఉన్న కొబ్బరి చిప్పలు అనుకోండి, ఇది చేసినప్పుడు ఆ గిన్నెకి కొంత నూనె అంటుకుంది. దాన్ని విశ్వామిత్ర కపాల తైలం అంటారు. విశ్వామిత్ర కపాల తైలం, విశ్వామిత్ర కపాల తైలం. అది స్కిన్ డిసీజెస్ లో పనిచేస్తుంది. కొబ్బరి చిప్పల నుంచి కాల్చినప్పుడు వచ్చిన నూనెని తీసుకుని కొంచెం కొబ్బరి నూనెలో కలుపుకొని రాసుకుంటే స్కిన్ ఇన్ఫెక్షన్స్. ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోయింది, బొగ్గు తయారవడం అయిపోయింది. ఈ బొగ్గుని మనం జస్ట్ మెత్తగా నూరేసుకుంటే సరిపోతుంది. మీరు ఇప్పుడు నూరేసి పట్టుకొస్తారు, ఆపేసి రెగ్యులేటర్ తీసేయండి. ఇక్కడ నేనేమి సేల్ పెట్టలేదు చూడండి, ఎందుకంటే మన పార్టిసిపెంట్స్ వాళ్ళు తయారు చేసి పెడుతున్నారు తప్ప నేనేమి సేల్ పెట్టలే. ఎందుకంటే మోస్ట్ సస్టైనబుల్ ఆవు పేడతో గ్యాస్ తయారు అది పర్లేదు కదా సార్. అది మా ఊర్లో అవే చాలా ఎక్కువ సార్. వాళ్ళు కూడా ఇది వాడుకోవాలి. చూడండి బొగ్గు మంచిగా బొగ్గు తయారు చూసారా, ఏం బూడిద కాదా, అంతా బొగ్గుగానే. ఓకే, ఈ బొగ్గు మెత్తగా పౌడర్ చేసి తీసుకొస్తారు. చేసుకోవచ్చు, మిక్సీ అవసరం మెత్తగా కొంచెం జల్లించుకుంటే మంచిది. ఓకేనా? బాగోలేదు
ఈ బ్రష్ బాగుంటుంది. అప్పట్లో బ్రష్ అనేవి లేవు కదా, పందుగు పుల్ల అంటారు. పందుగు పుల్లనే బ్రష్ లాగా నమ్మేవారు, పెయింటింగ్ వేసే బ్రష్ లాగా చేసేవారు, చేసి పైకి